బీరంగూడగుట్ట ఆలయంలో శ్రావణమాస ప్రత్యేక పూజలు. పరిగిలో ఆర్యవైశ్య మహిళా సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం. అసెంబ్లీకి జగన్ రావాలి, డిఎస్సి గ్రూప్ 1 పై చర్చిద్దాం, జీవి ఆంజనేయులు. కుల్కచర్లలో ఘనంగా హర్ఘర్ తిరంగా యాత్ర, విద్యార్థులతో భారీ ర్యాలీ. నూజెండ్లలో హర్ఘర్ తిరంగా ర్యాలీ, విద్యార్థులతో కలిసి పాల్గొన్న చీఫ్ విప్ జీవి. కురుమ రైతు భూమిపై వివాదం, లహరి రిసార్ట్స్ యాజమాన్యంపై సంచలన ఆరోపణలు. దేవరకద్రెలో ఇసుక దందా కలకలం, ఎమ్మెల్యే కుటుంబంపై తీవ్ర ఆరోపణలు. 24 గంటలుగా కరెంట్ కట్, సబ్ స్టేషన్ను ముట్టడించిన గ్రామస్తులు. పసి పిల్లల వార్డులో కుక్కల స్వైర విహారం, ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత ఏది? పిఠాపురంలో 30 టన్నుల తెలంగాణ రేషన్ బియ్యం పట్టివేత. ఇదేం సాడిజం చంద్రబాబు, జగన్ సంచలన వ్యాఖ్యలు. సొంత ప్రభుత్వంపై మరోసారి రాజగోపాల్ రెడ్డి ఫైర్, మా సహనాన్ని చేతగానితనం అనుకోవద్దు. కరువు కోసం అఘోరా పూజలు, రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్. సంగారెడ్డి జిల్లా బీరంగూడగుట్ట శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకుని ఆగస్టు 13 నుంచి సెప్టెంబర్ 11 వరకు ప్రత్యేక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి సోమవారం రుద్రహోమం, స్వామివారికి ప్రత్యేక పూజలు చేపట్టనుండగా మంగళ, శుక్రవారాల్లో మహిళలతో సామూహిక కుంకుమార్చన నిర్వహించనున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా చండీ హోమం, సెప్టెంబర్ 6న విశేష అభిషేకం, పల్లకి సేవ నిర్వహించనున్నారు. సెప్టెంబర్ 10న మాస శివరాత్రి సందర్భంగా మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం చేపట్టనున్నారు. ఏకాదశి రోజుల్లో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం కూడా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. ఓం నమః శివాయ. శ్రీ భ్రమరాంబిక సహిత మల్లికార్జున స్వామి దేవాలయం బీరంగూడగుట్టలో అమీన్పురం మండలంలో ఉన్నటువంటి పురాతనమైన క్షేత్రం నందు సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైన దేవాలయం ఇది. ఈ దేవాలయంలో శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని స్వామివారి సన్నిధానంలో ప్రతిరోజు జరిపేటటువంటి పూజా కార్యక్రమాల వివరణ తెలియజేస్తూ ఉన్నాము. ఇది మా దేవాదాయ శాఖ వారు, మా ఈఓ గారు, దైవనాథం గారు, అలాగే మా చైర్మన్ గారు సుధాకర్ యాదవ్ గారు, అలాగే పాలక మండలి సభ్యులైనటువంటి చంద్రశేఖర్ గారు, లక్ష్మీ కాంతారావు గారు, ఇతరతర సభ్యులందరి నిర్ణయం మేరకు ఈ దేవాలయంలో కార్యక్రమాలు చేయడానికి అర్చకులు నిర్ణయించుకున్నటువంటి సందర్భం ఇది. ఈ కార్యక్రమాలు 13/8/2026 నుండి 11/9/2026 వరకు రోజు స్వామివారి కార్యక్రమాలలో భాగంగా శుక్రవారం మహిళలచే సామూహిక కుంకుమార్చనలు, ప్రతి సోమవారం స్వామివారికి అభిషేక కార్యక్రమాలు, అలాగే రుద్రహోమ కార్యక్రమాలు జరుగుతాయి. అలాగే రాఖీ పౌర్ణిమ రోజు చండీ హోమం ఉంటుంది. అలాగే ఆర్ద్ర నక్షత్రం రోజున, అంటే 6/9/2026 రోజున ఆర్ద్ర నక్షత్రం ఆదివారం, ఆ రోజు విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంత్రము పల్లకి సేవా కార్యక్రమం కూడా ఉంటుంది. అలాగే 10/9/2026 నాడు, ఆ రోజు మాస శివరాత్రి కనుక మహాన్యాసపూర్వకంగా ఉదయం 9 గంటలకు అభిషేక కార్యక్రమం ఉంటుంది. అలాగే స్వామివారికి సాయంత్రము నందీశ్వరుడి యొక్క అభిషేక కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈ విధంగా కార్యక్రమాలు చేయడానికి సంకల్పించుకున్నటువంటి శుభవేళ. అంతేకాకుండా 23/8/2026, 7వ తేదీ 9/2026 2 ఏకాదశులు ఉంటాయి. దాంట్లో భాగంగా ఆ రోజున ఉదయం 8 గంటలకు సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయాలని కూడా సంకల్పించుకు ఉదయం 8 గంటలకు
సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయాలని కూడా సంకల్పించుకున్నటువంటి జరిగింది. కావున భక్తులందరూ కూడా ఇంటి కార్యక్రమాలలో అధిక సంఖ్యలో విచ్చేసి ఆ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకొని ఆ స్వామివారికి కృపకు పాత్రలు కావాల్సిందిగా దేవస్థానంలో ఉన్నటువంటి పాలక మండలి సభ్యులు, చైర్మన్ గారు, ఈవో గారు, అర్చకులు, భక్తులతో విన్నపం తెలియజేసుకుంటున్నాం. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని భక్తులందరూ అధిక సంఖ్యలో విచ్చేసి మీరు ఆ భగవంతుని కృపకు పాత్రలు అవ్వడమే కాకుండా దేవాలయానికి కావలసిన విధంగా మీ యొక్క తోడ్పాటు, సహాయ సహకారాలు అందించాలని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ప్రతి సోమవారం రోజున ఆ మల్లికార్జున స్వామి వారి సన్నిధానంలో అన్న ప్రసాద వితరణ కార్యక్రమం ఉంటుంది. విశేషంగా మీరు ఇచ్చేసి ఆ స్వామివారి అన్న ప్రసాదాన్ని కూడా పూజించిన తర్వాత స్వీకరించాలని మరీ తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ దేవాలయ అభివృద్ధి కార్యక్రమాలను పాలక మండలి సభ్యులు, ఈవో గారు అభివృద్ధి పథంలో తీసుకుపోవాలనే సంకల్పంతో ఉన్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మీరందరూ కూడా మన పూర్వకంగా ఈ దేవాలయానికి మీ సహకారాన్ని అందించి, మీ తోడ్పాటును అందించి దేవాలయ అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తారని మేము కోరుకుంటూ ఉన్నాం. శుభం భూయా. నమ శివాయ. శివాయ నమ. హర హర మహాదేవ శంభో శంకర. శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున స్వామి దేవస్థానం బీరంగూడ గుట్ట మరి యొక్క దేవస్థానంలో ఈ యొక్క శ్రావణ మాసం మొదలవుతుంది. దాన్ని ఒక కార్యక్రమాల్లో భాగంగా మన ఈ యొక్క 13 ఇక్కడ నుంచి ఏదైతే 11/9/26 వరకు ఈ నెల రోజులు ఈ శ్రావణ మాస కార్యక్రమాలలో భాగంగా ఇక్కడ టెంపుల్లో రోజు మహిళలసే పారాయణం కూడా చెప్పబడుతుంది. ఆ పారాయణకు సంబంధించిన మహిళలు పెద్ద సంఖ్యలో వస్తారు కాబట్టి వారికి మా యొక్క దేవస్థానం తరఫున వారికి సంబంధించినది కుంకుమ అని, పసుపు కానీ, వాళ్ళకి ప్లేట్లు కానీ, మిగతా కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాళ్ళకి పారాయణము ఏదైతే కుంకుమార్చనలు చేసే కార్యక్రమం ఉంటుందో వాటి అన్నిటినీ మా యొక్క దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ఇంకా మిగతా సత్యనారాయణ వ్రతాలు కానీ, ఇంకా మిగతా ఏదైతే హోమాలు ఉన్నాయో వాటికి సంబంధించినవి కానీ, ఇంకా మిగతా అన్ని కార్యక్రమాలకు సంబంధించిన ప్రతిదీ మా దేవస్థానం నుంచి ఏర్పాటు చేయడం జరుగుతుంది. కావున భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చేసి ఈ కార్యక్రమాలన్నీ దేవస్థానంలో మీరు నిర్వహించుకోవచ్చని మేము తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో నూతన ఆర్యవైశ్య మహిళా సంఘం కార్యవర్గం ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది. సంఘం అధ్యక్షురాలిగా సరపు రాధిక, ప్రధాన కార్యదర్శిగా మలిపెద్ది స్వప్న, కోశాధికారిగా మలిపెద్ది రాధ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షురాలు సరపు రాధిక మాట్లాడుతూ మహిళా సంఘాన్ని మరింత బలోపేతం చేసి సభ్యుల సంక్షేమంతో పాటు సంఘం అభివృద్ధికి తన వంతు కృషి చేస్తామని తెలిపారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన కార్యవర్గానికి పలువురు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు పోలిశెట్టి మధుసూదన్ గుప్తా, సంఘం నాయకులు ఆకారపు రాజు, సోమ రమేష్ కుమార్, బాదం శ్రీనివాస్ గుప్తా, పెంటయ్య గుప్తా, ఎదిరే కృష్ణ, పాలది శ్రీనివాస్ గుప్తా, సంఘం మహిళలు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం పరిగి నూతనంగా ఎన్నుకోవాలంటే ప్రెసిడెంట్ సరాపు రాధిక గారికి మరియు ప్రధాన కార్యదర్శి మలిపెద్ది స్వప్న గారికి మరియు కోశాధికారిగా ఎన్నుకున్నటువంటి మలిపెద్ది రాధా గారికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు వారికి పైన పరిగి ఆర్యవైశ్య సంఘం పెద్ద బాధ్యత అప్పచెప్పింది. మేము కూడా పరిగి మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ఉన్నాము. మా నుంచి ఆర్యవైశ్య సంఘానికి ఎప్పుడైనా కానీ ఏ సహాయ సహకారం ఉన్నాయని మేము ముందుండి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. వాళ్ళు కూడా ఆర్యవైశ్యులకు జిల్లాలోనే ఒక మంచి పేరు తీసుకురావాలి, పరిగి సంఘం అంటే జిల్లాలోనే ఒక మంచి పేరు తీసుకున్నట్టు వాళ్ళు కార్యక్రమాలు చేయాలని చెప్పి వారికి కూడా తెలియజేస్తున్నాము. మహోత్సవాలు చాలా ఘనంగా జరిగాయి. అందులో భాగంగా నేను కోశాధికారిగా, ఖజార్చిగా ఎన్నుకోబడ్డాను. ఆ పదవి నాకు ఇచ్చినందుకు నూతనంగా అధ్యక్షురాలుగా ఎన్నుకోబడిన సరాపు రాధికకు మరియు ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడిన మలిపెద్ది స్వప్నకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నాకు
ఖజాంచీ పదవి నా మీద నమ్మకం ఉంచి నాకు ఆ పదవి ఇచ్చినందుకు ప్రతి రూపాయి లెక్క నేను కరెక్ట్గా చేసి సంఘాన్ని అభివృద్ధి పరుస్తానని అమ్మవారిని వేడుకుంటున్నాను. అలాగే ఆదర్శ మహిళా సంఘం మహిళలందరూ కూడా నాకు సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాను. మా పరిధిలో ఇప్పటి వరకు సంఘం ఏర్పడి 23 సంవత్సరాలు అవుతుంది. 23 సంవత్సరాల కిందట ఇక్కడ సంఘం 23 సంవత్సరాలు అవుతుంది పరిధిలో సంఘం ఏర్పడి. అప్పుడు గుడి లేదు, ఫంక్షన్ హాల్ లేదు. ఇప్పుడు మాత్రం అంచెలంచెలతో ఎదిగినట్టు ఇప్పుడు సంఘం అందరూ ప్రతి ఒక్క ఆధ్వర్యంలో చాలా సపోర్ట్ చేసి ఇంతవరకు వచ్చారు. మాకు కూడా అందరి సహకారాలు ఉండాలని కోరుకుంటున్నాను. నా చేతనైనంత సహకారం కూడా నేను అందిస్తానని నేను అమ్మవారి సాక్షిగా నేను అధ్యక్షురాలుగా ఎన్నుకోబడ్డాను. ఇక్కడ అమ్మవారి ఏ ప్రోగ్రామ్ చేసినా సక్సెస్ అవుతుంది. మా వైశ్యులలో యూనిటీ ఉంది. ఎక్కడైనా ఇక్కడ వైశ్యులు ఉంటే భయపడతారు కూడా. లోపల మెత్తతనం కానీ మా అంత గట్టితనం ఎక్కడా లేదు. వైశ్యులు ఉంటేనే ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. అందుకే మన వైశ్యులతో ఏ ప్రోగ్రామ్ అయినా దాన ధర్మాలైనా మన వైశ్యుల దగ్గరనే ఉంది. అమ్మవారి గుడిలో ఇక్కడ సాక్షాత్ ఉంది. అమ్మవారి దగ్గర మనం ఏ కోరిక కోరుకుంటే ఆ కోరిక అవుతుంది. అమ్మవారికి మనం సేవ చేయాలి. మనకు అమ్మవారి ఏది కావాలంటే అది మనకి ఇస్తుంది. అందుకే అమ్మవారిలో మనం ఏదైనా ప్రశాంతంగా ఉండి అమ్మవారి సేవ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు సోదరి అలాగే కార్యదర్శి మణిపెట్టి స్వప్న గారు, కోశాధికారి మణిపెట్టి రాధా గారు, అలాగే వాళ్ళ కార్యవర్గం అంతా ఇవాళ నూతన కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. వారు ఈ ఆర్యవైశ్య సంఘాన్ని ముందు ఎన్నో ఉన్నత స్థాయిలో తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. జై వాసవి మాత. నా పేరు పోలిశెట్టి మత్స్యం గుప్త. నేను పరిగి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు పరిగి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రమాణ స్వీకారంలో భాగంగా పరిగి పట్టణ ఆర్యవైశ్య మహిళా సంఘం అధ్యక్షురాలుగా శ్రీమతి సరాఫ్ రాధిక గారు, ప్రధాన కార్యదర్శిగా శ్రీమతి మలిపెద్ది స్వప్న గారు, అదేవిధంగా కోశాధికారిగా మలిపెద్ది రాధా గారు మరి వారి టీం ప్రమాణ స్వీకారం చేసింది. వారికి పరిగి ఆర్యవైశ్య సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మున్ముందు మీరు మేము అంటే పరిగి ఆర్యవైశ్య సంఘం మహిళా సంఘం ఇద్దరం కలిసి పరిగి డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ పూజా కార్యక్రమాలు కానీ అన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాను. ఈ నెల 17 నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ హాజరై ప్రజా సమస్యలపై చర్చించాలని ప్రభుత్వ చీఫ్ విప్ జీవే ఆంజనేయులు సవాల్ చేశారు. అసెంబ్లీ కంటే ప్రజాస్వామ్యానికి మరో గొప్ప వేదిక లేదని, ధైర్యం ఉంటే సభకు వచ్చి డిఎస్సి గ్రూప్ 1తో పాటు గత 5 ఏళ్ల పాలనపై చర్చించాలని అన్నారు. మెగా డిఎస్సిపై జగన్ చేస్తున్న ఆరోపణలకు సభలో ఆధారాలు చూపాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం 16,000 డిఎస్సి ఉద్యోగాలు భర్తీ చేసిందని, డిసెంబర్లో మరో డిఎస్సి నిర్వహించే దిశగా చర్యలు తీసుకుంటుందని తెలిపారు. నిరుద్యోగుల జీవితాలతో గత ప్రభుత్వం చెలగాటమాడిందని విమర్శించారు. టెట్ పరీక్షను అర్హులైన అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జగన్ అసెంబ్లీకి వచ్చి ఆరోపణలపై చర్చించకుండా బయట విమర్శలు చేయడం సరికాదని జీవీ ఆంజనేయులు అన్నారు. ప్రతిభ, అర్హతకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి పులివెందుల శాసనసభ్యుడు జగన్మోహన్ రెడ్డిని కోరుతా ఉన్నా, మీకు దమ్ముంటే అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. గ్రూప్ 1 లో జరిగినటువంటి అవకతవకలు ఏ విధంగా జరిగినాయో సిట్ ఇచ్చినటువంటి నివేదిక మీద చర్చ చేద్దాం. దమ్ముంటే రండి. అన్యాయంగా ఆరోపిస్తున్నారే, డిఎస్సి మీద విష ప్రచారం చేస్తున్నారే, తప్పుడు ప్రచారం చేస్తున్నారే, దాని మీద కూడా చర్చిద్దాం. దమ్ముంటే అసెంబ్లీకి రండి. 17వ తారీఖు నుండి అసెంబ్లీ జరగబోతా ఉంది. నేను ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కోరుతా ఉన్నా, వైసీపీ ఎమ్మెల్యేలని, మీకు దమ్ముంటే రండి. డిఎస్సి ఎంత పారదర్శకంగా జరిగిందో చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం. ఉంటే నిజాయితీ ఉంటే అసెంబ్లీకి రండి, చర్చిద్దాం. ఫోన్లో దుర్మార్గాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలకి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నా. చేసిన తప్పు మళ్ళీ కప్పుపుచ్చుకోవడానికి పారదర్శకంగా నారా లోకేష్ గారు డిఎస్సి ఎగ్జామ్స్ జరిపితే, నిబంధనల ప్రకారం పారదర్శకంగా బ్రహ్మాండంగా జరిపితే
కోర్టు కేసుల్ని సమర్థవంతంగా ఎదుర్కొని కోర్టు ఆదేశాల మేరకు చక్కగా ఎగ్జామ్స్ నిర్వహించి మెరిట్ పిల్లలకి ఉద్యోగాలు ఇచ్చారు. మెరిట్ కి ఉద్యోగాలు ఇచ్చినటువంటి నారా లోకేష్ గారిని అభినందించాల్సింది పోయి మాజీ ముఖ్యమంత్రి దురుద్దేశపూర్వకంగా కుట్రపూర్వకంగా విష ప్రచారం చేస్తా ఉన్నారు, తప్పుడు ప్రచారం చేస్తున్నారు. తీతే కాదు, అక్టోబర్ లో నోటిఫికేషన్, డిసెంబర్ లో ఎగ్జామ్ జరగబోతా ఉంది. మళ్ళీ డిఎస్సి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నాం. మళ్ళీ ఎప్పుడు కూడా ఎన్డీఏ పాలనలో పారదర్శకంగానే నిర్వహిస్తాం. మెరిట్ బాగా కష్టపడి చదివి మార్కులు సాధించుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయని దీనికి డిఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా, అర్హత ఉన్న వాళ్ళందరూ కూడా టెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి డిఎస్సి ఎగ్జామ్ రాయాల్సిందిగా, ఉద్యోగాలు సాధించుకోవాల్సిందిగా కోరుతున్నాము. 23 లక్షల కోట్లు పెట్టుబడులు ఒప్పందం రావడం రాష్ట్రానికి గర్వకారణం. ఇతర దేశాల నుండి, ఇతర రాష్ట్రాల నుండి 23 లక్షల కోట్లు పెట్టుబడులు రావడం ఈరోజు చంద్రబాబు గారు, లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి కృషి అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. ఇప్పటికే అటు ప్రైవేట్ ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు కలిపి 10 లక్షల మందికి ఎన్డీఏ పాలనలో 2 సంవత్సరాల్లో ఉద్యోగాలు రావడం ఈరోజు యువత అంతా కూడా, నిరుద్యోగ యువత ప్రభుత్వానికి అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు వెంకటేష్ ఆధ్వర్యంలో హర్ ఘర్ తిరంగా యాత్రను ఘనంగా నిర్వహించారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు, ఉపాధ్యాయులు ర్యాలీలో ఉత్సాహంగా పాల్గొన్నారు. చిన్న గేటు నుంచి పెద్ద గేటు మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం విద్యార్థులకు జాతీయ జెండా ప్రాధాన్యత, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ఉద్దేశాన్ని వివరించారు. ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర నాయకులు కరణం ప్రహ్లాదరావు, ఓబీసీ మోర్చా ప్రధాన కార్యదర్శి డాక్టర్ వెన్నె ఈశ్వరప్ప, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శంకర్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటాలని పిలుపునిచ్చారు. ఈ ర్యాలీ కార్యక్రమంలో సర్పంచ్ వర్వాల ఆంజనేయ, మాజీ సర్పంచ్ జానకిరామ్, గాది మహిబాల్, గణపురం వెంకటయ్య గౌడ్, టీవీ5 రఘు, వివిధ గ్రామాల బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి హర్ ఘర్ తిరంగా యాత్రలో భాగంగా ఈరోజు కుల్కచర్ల మండల కేంద్రంలో జాతీయ జెండా ర్యాలీ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ స్కూల్ యజమానికి, అదేవిధంగా విద్యార్థులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 79వ వసంతాన్ని పూర్తి చేసుకొని 80వ సంవత్సరానికి వస్తున్న స్వతంత్ర దినోత్సవం జరుపుతున్న మనందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాతాకి జై శ్రీరామ్. ఈరోజు హర్ ఘర్ తిరంగాలో భాగంగా నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు ఈ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. ఇప్పుడే మిత్రులు చెప్పిన వెంకటేష్ గారు, గండేడు అయిపోయింది, పరిగి అయిపోయింది, దోమ అయిపోయింది, కులచర్ల చేస్తున్నాము. నిజంగా గండేడు బ్రహ్మాండంగా, నేను నిజంగా చెప్తున్నా, అంత బ్రహ్మాండంగా కాదని అనుకున్నా. నేను రాష్ట్రంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నా గండేడు వాళ్ళని, నాయకుడిని. ఈరోజు ఆ పరిస్థితి అందరికీ కూడా రావాలి. అందరూ కూడా ఉద్దేశపూర్వకంగా మనమందరం కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గారు ఏదైతే చెప్పారో దానికి మనమందరం కూడా ఈ రోజు అందరం కూడా విద్యార్థుల లోపల, ముఖ్యంగా యువకుల లోపల దేశభక్తి రావాలనే ఆలోచనతో ఈ తిరంగా యాత్ర అనేది నిర్వహించడం జరిగింది. ఈరోజు భారతమాత ముద్దుబిడ్డ, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు కులచర్ల మండల కేంద్రంలో గుడాల వెంకటేష్ బీజేపీ పార్టీ మండల అధ్యక్షుల ఆధ్వర్యంలో గ్రామ ప్రథమ పౌరుడైనటువంటి వార్ల ఆంజనేయులు గారు సర్పంచ్ గారికి, బీజేపీ ఉన్నదంటే మన ప్రాంతంలో మొట్టమొదటి నుంచి కూడా ఒక మర్రి చెట్టు లాగా పెద్ద ఊడలను ఇచ్చినటువంటి మన ముఖ్య నేత అయినటువంటి ప్రహ్లాదన్న గారికి, అలాగే చాలా మంది పెద్దలు ఉన్నారు, ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలాగే విద్యార్థులు రావడం జరిగింది. మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ, పాత్రికేయ మిత్రులకు, పోలీస్ సిబ్బంది కూడా మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తూ, మెయిన్ గా ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే ఘర్ ఘర్ తిరంగా, ప్రతి ఇంటిపైన జెండాని ఎగరవేయాలి. దేశభక్తి, జాతీయత, గౌరవము, సంఘటిత భావము, మనమంతా ఒక్కటే. కులమేదైనా, మతమేదైనా, జాతి ఏదైనా, రాజకీయ పార్టీలు వేరైనా మనమంతా ఒక్కటే అని ప్రపంచానికి చాటి చెప్పడానికే ఈ జాతీయ ఘర్ ఘర్ తిరంగా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ప్రతి ఒక్క పత్రికా మిత్రులకు, పోలీస్ సిబ్బందికి, విద్యార్థులకు అందరికీ భోజనం టైం అయింది. 12:30 అయితే వాళ్ళకి భోజనం టైం అవుతున్నది. మనం పెట్టుకుంటే ఇంకా చాలా ఉంటే మండల చేత మనం రేపు పండుగ ఉండదు కాబట్టి ప్రతి ఇంటి మీద జాతీయ జెండా పెట్టుకోవాలి, మండల స్థాయిలో చేయాలంటే అనుకున్నాం. కానీ
సమయం లేనందున రేపు కార్యక్రమం ఉండే ఈ స్కూళ్ళు అన్నిట్లలో మన జెండా కార్యక్రమం పెద్ద పండుగ ఉన్నందుకు కులచెరువుని పెట్టాం. కులచెర మండలం చేసి అన్ని గ్రామస్తులు పాల్గొన్నారు. కురుమ రైతు భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ లహరి రిసార్ట్స్ యాజమాని గట్టిపాటి హరిబాబుపై తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ప్యానెల్ 2 నాయకులు ఆరోపణలు చేశారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. పటాన్చెరువు మండలం బానూరు గ్రామానికి చెందిన కనిక సత్యనారాయణ 1994లో భూమిని కొనుగోలు చేశారని తెలిపారు. రిసార్ట్స్ కు దారి కోసం 2004లో 2 ఎకరాల భూమిని హరిబాబు కొనుగోలు చేశారని, మరో 2 ఎకరాలపై కూడా హక్కు పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. డాక్యుమెంట్లలో తప్పుడు వివరాలు సృష్టించి భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని నాయకులు పేర్కొన్నారు. రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే సుమారు 2000 మందితో లహరి రిసార్ట్స్ ఎదుట ధర్నా చేపడతామని హెచ్చరించారు. ఈ ఆరోపణలపై హరిబాబు లేదా రిసార్ట్స్ యాజమాన్యం స్పందన తెలియాల్సి ఉంది. ఒకసారి ఈ పాంప్లెంట్ చూడొచ్చు అందరూ కుర్మ కులస్తులు. ఎందుకంటే కుర్మలను మోసం చేసిన ఎవరిని వదలం. ఇలా ఎగ్గమల్లేశంలో వదులుతలేము. ఈ గడ్డిపాటి హరిబాబును కూడా మేము వదలము. ఎప్పుడైతే మా భూములను కబ్జా చేయాలని చూస్తున్నామో నీకు బిడ్డ తెలంగాణలో తిరగనీయకుండా చేస్తాము. ఆంధ్రాకి వచ్చి నువ్వు మా మీద పెత్తనం చేసుకోం కాదు బిడ్డ హరిబాబు. నీకు మా కుర్మ కులం గట్టిగా సమాధానం చెప్తుంది. తొందరలోనే 2000 మందితోటి నేను ధర్నా చేస్తా. నువ్వు ఎట్లయితే కబ్జాలు చేద్దామని చూస్తున్నావో గవర్నమెంట్. ఇంకొకటి తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న సర్వే నెంబర్ 193 సర్వే నెంబర్ 200 బానూరు మండలంలో ప్రభుత్వ భూములు బానూరు గ్రామంలో ఈయన ప్రభుత్వ భూములు కబ్జా చేసిండు. ఒక్కసారి ఈ ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేశారు అనేది కూడా మీరు చూడాలి. పటాన్చెరువు మండలికి వస్తుంది ఇది బానూరు గ్రామం. ఈ లహరి రిసార్ట్స్ ఉంది కథ కూడా చూడాలని చెప్పి తెలంగాణ ప్రభుత్వాన్ని మేము. వినుకొండ నియోజకవర్గంలోని నూజెండ్ల గ్రామంలో హర్ఘర్ తిరంగా ర్యాలీ ఉత్సాహంగా జరిగింది. ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు ర్యాలీలో పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థులతో కలిసి గ్రామ వీధుల్లో జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏపీ మోడల్ స్కూల్ ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా జీవి ఆంజనేయులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో దేశభక్తి భావనను పెంపొందించడమే హర్ ఘర్ తిరంగా కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే దేశం జాతీయ జెండాపై గౌరవ భావాన్ని పెంచుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి దానిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగరవేసి దేశభక్తిని చాటాలని కోరారు. కార్యక్రమంలో జనసేన నాయకులు నాగశ్రీను, అధికారులు, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణానికి సంబంధించిన ఇసుక సరఫరా వ్యవహారం రాజకీయ వివాదానికి దారితీసింది. ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు ఇసుక సరఫరాలో జోక్యం చేసుకుంటున్నారని ప్రతిపక్ష వర్గాలు కాంట్రాక్టర్ ఆరోపణలు చేస్తున్నాయి. నిర్మాణ పనులను సబ్ కాంట్రాక్ట్ కు అప్పగించిన అనంతరం తమకు చెందిన ఇసుకనే వినియోగించాలంటూ ఒత్తిడి తెస్తున్నారని వారు పేర్కొన్నారు. ఈ క్రమంలో మక్తల్ ప్రభుత్వ ఇసుక రీచ్ నుండి ఇసుక తరలిస్తున్న 2 టిప్పర్లను నర్వ మండలంలోని పోలీసులు సీజ్ చేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. తన పరిధి కాకపోయినా టిప్పర్లను సీజ్ చేయాల్సి వచ్చిందని ఎస్ఐ ఓబుల్ రెడ్డి చెప్పినట్లు సమాచారం. అనంతరం ఆయన సెలవుపై వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలపై అధికారికంగా పూర్తి వివరాలు వెల్లడి కావాల్సింది. నిబంధనల ప్రకారమే చర్యలు తీసుకున్నామని సంబంధిత అధికారులు స్పష్టం చేయాల్సి ఉంది. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మంచూపల గ్రామంలో విద్యుత్ సమస్యపై గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాదాపు 24 గంటలుగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు.
సమస్యను పరిష్కరించాలంటూ చెన్నూరు సబ్స్టేషన్ ను గ్రామస్తులు ముట్టడించారు. అనంతరం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఇళ్లలో తాగునీరు, ఇతర అవసరాలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యుత్ అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గంటల తరబడి విద్యుత్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. సమస్య పరిష్కారమయ్యే వరకు ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని గ్రామానికి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరారు. వరంగల్ ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రత, పారిశుద్ధ్య నిర్వహణపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆసుపత్రిలోని పసిపిల్లల వార్డులో వీధి కుక్కలు సంచరించడం కలకలం రేపింది. చికిత్స కోసం చిన్నారులను తీసుకొచ్చిన తల్లిదండ్రులు కుక్కలను చూసి భయాందోళనకు గురయ్యారు. ఆసుపత్రి ప్రాంగణంలో వీధి కుక్కల సంచారాన్ని నియంత్రించడంలో అధికారులు విఫలమవుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సురక్షితమైన వాతావరణం కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని పేర్కొంటున్నారు. ఆసుపత్రిలో తరచూ ఏదో ఒక సమస్య వెలుగులోకి వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు శాశ్వత పరిష్కారం చూపడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చిన్నారుల వార్డులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలని రోగుల బంధువులు డిమాండ్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలో భారీగా తెలంగాణ రేషన్ బియ్యం పట్టుబడింది. జనసేన నేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో అక్రమంగా తరలిస్తున్న సుమారు 30 టన్నుల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుండి ఈ బియ్యాన్ని పిఠాపురంలోని ఓ రైస్ మిల్లుకు తరలించనున్నట్లు అధికారులు గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు లారీని తనిఖీ చేసి బియ్యాన్ని పట్టుకున్నారు. అనంతరం లారీని సీజ్ చేసి అక్రమ రవాణాకు సంబంధించిన వివరాలపై దర్యాప్తు చేపట్టారు. రేషన్ బియ్యం అక్రమ తరలింపు వెనుక ఎవరున్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికి సరఫరా చేస్తున్నారనే కోణంలో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. తనను అవమానించేందుకు అధికారులు ప్రత్యేకంగా వ్యవహరించారని మాజీ సీఎం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. అందరినీ లోపల కూర్చోబెట్టి ఫోటో తీస్తే తనను మాత్రం గ్రిల్ బయట నిలబెట్టి ఫోటో తీశారని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంపై సూపరింటెండెంట్ ను ప్రశ్నించగా పై స్థాయి నుంచి వచ్చిన ఆదేశాల మేరకే తనను నిలబెట్టి ఫోటో తీశామని చెప్పారని జగన్ వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన ఆయన చంద్రబాబు వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుపట్టారు. తనను అవమానించాలనే ఉద్దేశంతోనే ఇలాంటి చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఇదేం సాడిజం చంద్రబాబు అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తులో వారికి తిరిగి ఎదురయ్యే పరిస్థితులు రావచ్చునని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఈ రోజు నువ్వు వేసే విత్తనం రేపు పెద్ద చెట్టు అవుతుంది, చూసుకో అంటూ చంద్రబాబును జగన్ హెచ్చరించారు. అవమానించడం కోసం కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటాడు. మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి పంపిస్తారు. ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. కేవలం నన్ను అవమానించాలని ఇలా సేడిజం చూడు ఎలా ఉందో, సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. నేను అడిగినా ఇది మామూలుగా అందరికీ ఇదే మాదిరిగానే తీస్తారా అని. ఎందుకనంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాం.
పోలీస్ స్టేషన్కి ఎవడైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా కానీ ఇంకొకటికైనా కూడా కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థను మేము తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అని మేము తీసుకొస్తే ఇక్కడ అవమానించే కార్యక్రమం ఎవరికి మాదిరిగా చేయరంట. నేను అడిగిన సూపరింటెండెంట్ను ఏమన్నా అందరికీ ఇదే మాదిరిగానే చేస్తారా అని. లేదు సార్, అందరినీ మామూలుగా అయితే కూర్చోబెడతాము, మీరు కాబట్టి నిలబెట్టించి మాదిరిగా చేయాలా అని చెప్పి ఆదేశాలు వచ్చినాయి సార్ అంటాడు. ఏమి సెడిజం అంటే ఇది? నేను చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నా, రేపు పొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు చంద్రబాబు అని చెప్పి గట్టిగా చెప్తా ఉన్నా. ఏదైతే మీరు ఇస్తున్నారో ఇవే రేపు పొద్దున పనులు అవుతాయి. ఏదైతే తప్పుడు సాంప్రదాయాన్ని మీరు మొదలెడతా ఉన్నారో ఇవే రేపు పొద్దున రెండింతలై మీకు చుట్టుకుంటాయని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇస్తూ ఇవాళ చెప్తా ఉన్నాను. చూస్తా 2 ఏళ్ళు అయిపోయింది. కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతుంది. దాని తర్వాత మాత్రం ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, వెన్నుపోటు పార్టీకి నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఈ మాదిరిగా తప్పుడు కార్యక్రమాలు ఏదైతే చేస్తా ఉన్నావో, తప్పుడు విత్తనాలు నాటుతా ఉన్నారు, ఈ విత్తనాలు రేపు పొద్దున చెట్లు అవుతాయి. ఒక తప్పుడు వ్యవస్థను మీరు క్రియేట్ చేస్తున్నారు. మానుకోకపోతే ఇవి మీకు చుట్టుకుంటాయి, రెండింతలయ్యి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి గట్టిగా వార్నింగ్ ఇచ్చి మళ్ళీ చెప్తా ఉన్నా. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కొమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి తన సొంత ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రజా సమస్యల విషయంలో తమ సహనాన్ని చేతగానితనంగా భావించవద్దని హెచ్చరించారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అభివృద్ధి పేరుతో అక్రమాలకు పాల్పడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిపై పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. రైతులు, నిరుద్యోగులు, పేదల సమస్యలను పరిష్కరించేందుకు తాము నిరంతరం ప్రజల తరపున నిలబడతామని తెలిపారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. అభివృద్ధి పనుల పేరుతో నిధుల దుర్వినియోగం జరిగితే ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనం వహించబోమని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వంలో ఉన్నప్పటికీ ప్రజల సమస్యలపై ప్రశ్నించడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. రైతులు, నిరుద్యోగులు, పేదలకు అండగా నిలవడమే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధి పేరు మీద లక్షల కోట్లు దోసుకుంటున్న వాళ్ళు ఎమ్మడి పడతాం. దోపిడికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. మేము నిజాయితీ పరులం అని చెప్పేసి మా సహనాన్ని, మా ఓపికని చేతగానితనంగా భావించొద్దు. అవసరం వచ్చినప్పుడు విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం, యువకుల కోసం, రైతుల కోసం, పేదల కోసం, మా అక్క చెల్లెల కోసం అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేసి యుద్ధం చేస్తాం. భయపడేది లేదు. హైదరాబాద్ కు తాగునీటి కొరత రాకుండా దేవుడే సమృద్ధిగా వర్షాలు కురిపించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కొంతమంది తెలంగాణలో కరువు పరిస్థితులు రావాలని కోరుకుంటూ కర్ణాటక, తమిళనాడు ప్రాంతాలకు వెళ్లి అఘోరా పూజలు చేశారని ఆయన ఆరోపించారు. తాను గొప్ప తెలివితేటలున్న వ్యక్తినని, పెద్ద చదువులు చదివానని చెప్పుకోవడం లేదని అన్నారు. అయితే తన సంకల్పం గొప్పదని, దేవుడు తనకు అండగా ఉన్నాడని వ్యాఖ్యానించారు. అందుకే హైదరాబాద్ కు తాగునీటి సమస్య లేకుండా వర్షాలు సమృద్ధిగా కురిశాయని పేర్కొన్నారు. ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. ప్రతికూల పరిస్థితులు ఎదురైనా ప్రజల అవసరాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటామని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ లో నీటి లభ్యతను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కొనసాగుతాయని వెల్లడించారు. హైదరాబాద్ కి తాగునీటి సమస్య లేకుండా దేవుడే వానలు కురిపించాడు. కొంతమంది మాత్రం కర్ణాటక, తమిళనాడు పోయి అఘోరా పూజలు చేసిరు. కరువు రావాలే, జనాలు చచ్చిపోవాలి, ఈ ప్రభుత్వం బద్నాం కావాలని. ఇట్లాంటి దుర్మార్గులు కూడా ఉన్నాడు. ఎంత ఘోరంగా అఘోర పూజలు చేసినా దేవుడు వాళ్ళ దిక్కు లేడు, దేవుడు మన దిక్కు ఉన్నాడు. ఎందుకంటే మన సంకల్పం మంచిది. నేను గొప్ప తెలివికల్లో ఉన్నాను నేను చెప్పను, పెద్ద చదువులు చదువుకున్నానని నేను చెప్పను. కానీ 10 మందికి మేలు చేయాలన్న ఆలోచన నాకుంది. అది ఒక్కటి చాలు నన్ను దేవుడు కాపాడడానికి, ఆశీర్వదించడానికి.